పసివాడు ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు అంటూ దేవుణ్ణి వర్ణిస్తాడు ఓ సినీ కవి. కవి మాటలకు తార్కాణంగా దేవుడిచ్చిన ఇద్దరు బిడ్డలకు జన్మతో పాటు అరుదైన వ్యాధిని కూడా ఇవ్వడంతో తల్లడిల్లిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. తోటి పిల్లలు చలాకీగా తిరుగుతూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటే బిడ్డలిద్దరూ చక్రాల కుర్చీలకే పరిమితం కావడం అనుక్షణం తల్లడిల్లిపోయేలా చేస్తోంది. తాళ్లూరు మండలం మాధవవరం గ్రామానికి చెందిన కోడిమేళ వెంకట్రావుకు ఇద్దరు మగ సంతానం. వీరిలో పెద్ద కుమారుడు ఆదిత్య కుమార్, చిన్న కుమారుడు రవి ప్రకాష్. కూలీకి వెళితే గాని 4 వేళ్లు నోటిలోకి పోని నిరుపేద కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు మగబిడ్డలు పుట్టడంతో అందరిలాగే ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం కొన్నాళ్లకే ఆవిరైంది. చిన్న కుమారుడు రవి ప్రకాష్కు సుమారు 8వ ఏట వెన్నుపూస కండరాల క్షీణత వ్యాధి మస్కులర్ ఎట్రా సోకింది. ఎక్కడో 1 కోటి మందిలో ఒకరికి సోకే అత్యంత అరుదైన వ్యాధి ఇద్దరు బిడ్డలకు రావడంతో కుటుంబం పడుతున్న బాధ వర్ణించలేనిది. ఇక పెద్దవాడికి అదే వ్యాధి 18వ ఏట రావడంతో దేవుడా అంటూ రోధించడం తప్ప చేయగలిగింది ఏమీ లేని పరిస్థితి వచ్చింది. ఆ తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక అలివి కాని వ్యాధి వైద్యానికి తిరగని చోటు లేదు. అరుదైన వ్యాధే కాదు, ఖరీదైన వైద్యం కూడా కావడంతో రెక్కల కష్టంతో పాటు అందిన కాడికి అప్పులు చేసి చికిత్స అందిస్తున్నారు. నారు పోసినవాడు నీరు పోస్తాడన్న నమ్మకంతో బతుకీడిస్తున్న వారికి ఇటీవల ఈ వ్యాధి నిర్ధారణకు ఔషధ సంస్థలు రెసిడిపాల్మ్ అనే సిరప్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ సిరప్ ఒక్కో బాటిల్ ఖరీదు అక్షరాల 16,500 రూపాయలు. ఒక్కో పిల్లవాడికి 3 బాటిల్స్ వాడాల్సి రావడంతో ఇద్దరు బిడ్డలకు నెలకు సుమారు 1,00,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. పాపం అసలే రెక్కాడితే కానీ డొక్కాడిని పేద కుటుంబం. పేదరికానికి తోడు పిల్లలు అరుదైన వ్యాధిన బారిన పడటం, వైద్యానికి ఖర్చు చేసే స్తోమత లేకపోవడంతో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకరరావు మరియు సంఘ సభ్యులు సహకారంతో ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు సమస్యను వివరించారు. పిల్లల వ్యాధి, చికిత్స, కుటుంబ పరిస్థితి సావధానంగా విన్న కలెక్టర్ ఇద్దరు బిడ్డలకు రిమ్స్ నుండి అందిస్తున్న 2 సిరప్ బాటిల్స్తో పాటు అవసరమైన మరో 4 బాటిల్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ చెప్పిన మాటలకు ఊరట చెందిన తల్లిదండ్రులు ఉబికి వస్తున్న కన్నీరుతో కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. మా ఇద్దరు పిల్లలు కూడా ఎస్ఎంఏ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఎస్ఎంఏ వ్యాధికి రెసిడిఫ్లామ్ అనే సిరప్ వాడాల్సి వస్తుంది. సంవత్సరానికి 31 బాటిల్ దాకా అవుతుంది. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 16,000 కాస్ట్ అవుతుంది. 4 నెలల నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా 2 బాటిల్ అనేది మాకు ఏర్పాటు చేశారు సూపరింటెండెంట్ గారి సహకారంతో. మిగతా 4 బాటిల్ మేము కొంటూ వస్తున్నాము. నెలకి ఒక్కొక్కరికి 3 లెక్కన 6 బాటిల్ వాడాల్సి వస్తుంది. 2 బాటిల్ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా అందుతుంది కాబట్టి మిగతా 4 బాటిల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా సహకారం అందించవలసిందిగా కోరుదామని చెప్పేసి కలెక్టర్ గారిని కలుస్తాను. గవర్నమెంట్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తానండి, చూస్తాను త్వరలో అయ్యేటట్టు అని చెప్పి అంటున్నారు. రెసిడిఫ్లామ్ సిరప్ వాడటం వలన ఏంటంటే పిల్లలు ఇంతకుముందు కంటే కొంచెం ఇప్పుడు బెటర్గా ఉన్నారు. ఇంతకుముందు కంప్లీట్ వీల్ చైర్లోనే ఉండేవాళ్ళు కాస్త ఇప్పుడు కొంచెం మనం సపోర్ట్ ఇస్తే పెద్ద అబ్బాయి నడవగలుగుతున్నాడు. ఆ సిరప్ అనేది కంటిన్యూ చేస్తే మా పిల్లలు కోలుకుంటారని ఆశిస్తున్నాం. ఒక్కొక్క బాటిల్ 16,000 అవుతుంది. ఇద్దరి మీద 98,000 అవుతుంది సార్ నెలకు. 6 బాటిల్ వాడాలి. పెద్ద అబ్బాయికి అయితే 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది సార్. గత 18వ సంవత్సరంలో బయటపడింది. అప్పుడు దాకా పాలిటెక్నిక్ చదువుతా ఒంగోలు కాలేజీకి వచ్చేసేవాడు డైలీ. ఇంకా సడన్గా ఎస్ఎంఏ డిసీజ్ తేలటం వల్ల వాడు కాళ్ళు చేతులు పనిచేయడం ఆగిపోయినాయి. ఇద్దరు కంప్లీట్గా వీల్ చైర్కే పరిమితం అయిపోయాడు. అంతకుముందు నుంచే చిన్న అబ్బాయి బాధపడుతున్నాడు. కాకపోతే ఆ టైంలో ఏంటంటే మెడిసిన్ లేదు, మన ఇండియాలోనే మెడిసిన్ లేదు. ఇతర దేశాల నుంచి తీసుకొచ్చే మెడిసిన్ సంవత్సరానికి 1.5 కోటి దాకా ఖర్చు అవుతుంది. అది ఆ మెడిసిన్ అనేది మేము వాడలేకపోయాం ఇప్పుడు దాకా, అంత స్తోమత లేక. లక్కీగా ఏంటంటే రెసిడిఫ్లామ్ అనేది మన జనరిక్ వర్షన్ హైదరాబాద్ నాట్కో ఫార్మా వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ మెడిసిన్ వచ్చినప్పటి నుంచి వాడటం మొదలుపెట్టాము. ఆ మెడిసిన్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ప్రొవైడ్ చేయవలసిందిగా కోరదామని చెప్పేసి కలెక్టర్ గారిని కలిసాము. మాది మాధవరం గ్రామం. నాకు చిన్నప్పుడు 3 ఇయర్స్ నుంచి ఎస్ఎంఏ అనే డిసీజ్ ఉంది. నా వయసు 17 సంవత్సరాలు. ఈ డిసీజ్కి మెడిసిన్ ఉందని తెలిసాక ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము కొనలేక మెడిసిన్ని కలెక్టర్ గారి ద్వారా తీసుకుందామని కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చాము. వీళ్ళిద్దరికీ చెరొక బాటిల్ని ఫ్రీగా గవర్నమెంట్ సప్లై చేశారు. ఈ సప్లై చేసినందువల్ల ఇది 32,000 రూపాయలు అది నెలకి. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు నెలకు వచ్చేటప్పటికి 3 బాటిల్స్ కావాలి ఒక్కొక్కరికి.
మిగతా 4 బాటిల్స్ వచ్చేటప్పటికి వీళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేక కూలి పని చేసుకుంటున్నారు. ఎట్లో గట్ట కష్టపడి సంపాదించుకొని వీళ్ళని బతికించుకుంటున్నారు. ఆ యొక్క బాటిల్స్ ఉపయోగించి ఆ బాటిల్స్ 5-6 నెలల నుంచి ఉపయోగించిన తర్వాత పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లవాళ్ళకి కొంచెం చలనం వచ్చేసింది. సార్ మా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి కలెక్టర్ గారికి స్పందించి మిగతా 4 బాటిల్స్ కూడా ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను సుబ్బారెడ్డి గారితో మాట్లాడి అన్నారు. కలెక్టర్ గారికి మాది ప్రకాశం జిల్లా కుమ్మరి శాలువాహన సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ యొక్క బాటిల్స్గా సప్లై చేసినట్టయితే ఇంతకుముందు అసలు పెద్ద అబ్బాయి అసలు నడిచేవాడు కాదు. ఆ బాటిల్ 5-6 నెలల నుంచి ఉపయోగిస్తున్న తర్వాత కొద్దిగా నడుస్తున్నాడు పిల్లవాడు. అందువల్ల ఏంటంటే ఆ మిగతా 4 బాటిల్స్ కూడా ఇవ్వగలిగినట్లయితే వాళ్ళ యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు అవుతారు. ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ములకి ఇద్దరికి వచ్చేటప్పటికి వాళ్ళ కుటుంబం తల్లడిల్లిపోతుంది. కూలీనాలి చేసుకొని బతికేటువంటి వాళ్ళు. అందువల్ల ఏంటంటే కలెక్టర్ గారు పెద్ద మనసుతో స్పందించి మాకు సహాయం చేస్తున్నారు.